చాలు. లోకసువార్త 11వ అధ్యాయము ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రములైనా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా. నాకైతే జ్ఞానం లేదు ప్రభా. నీ వాక్యం వివరించడం ఏమాత్రం తగినదాన్ని కాదు. నాకు సహాయం చే ప్రభా. నాకు తెలియని జ్ఞానాన్ని, ఆలోచన దయచే ప్రభా. నీ ఆత్మతో నింపు ప్రభా. నేను ప్రభా, మాకు కావాల్సిన వర్తమానం మాకు దయచేయండి ప్రభా. యేసు రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుభ్రపరచండి ప్రభా. ఆయన నోరు బోరుగా వాడుకోండి. నన్ను యేసు సాటి మరుగుకు వచ్చి నేను మీ నామకమయం తెచ్చుకోమని, అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగుని నడిపించమని, ఈ చిన్న ప్రార్థన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తున్నాము చిన్నబడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను అని ప్రార్థన చేయటం శిష్యులకి నేర్పించాడు. అందుకే ఇక్కడ దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు ఒక చోటన కూర్చుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం అంతకుముందు ఎవరు ప్రార్థన చేయలేదు. ఎవరు శిష్యులు ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయటం ఎలాగో కూడా ఆయన వారికి తెలియదు అన్నమాట. ఎలా దేవుణ్ణి అడిగి మేలు పొందుకోవాలో అని వారికి తెలియదు. అందుకే ఇక్కడ దేవుడు వెళ్ళి ఒక చోట కూర్చుని ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడంట. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఎలాగా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి అని పలకాలంట. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణ్ణి క్షమించుచున్నాము గనుక మా పాపములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వానితో చెప్పినంటే క్షమించాలి, ఇతరుని క్షమించాలి అని దేవుడు నేర్పాడు. ఇక్కడ దేవుడు ఇతరుని క్షమించాలని నేర్పినప్పుడు మనం కూడా ఇతరుని క్షమించే గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించకూడదంటే, నీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకుంటే నీకు ఇవ్వకపోతే వారిని నువ్వు క్షమించాలి. నీ రుణాన్ని నువ్వు తీర్చినప్పుడు ఇంకొకరు వచ్చి నీ దగ్గర, నువ్వు ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటే వారు నిన్ను క్షమించేవారుగా ఉంటారు. క్షమాపణ కలిగిన వారుగా ఉండాలి. క్షమాపణ కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నంటే ఈ ప్రార్థన నేర్పాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, అంటే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము, అంటే నీకు కావలసిన ఆహారాన్ని కూడా అడగమంటున్నాడు దేవుడు. నీకు కావాల్సిన ఆహారాన్ని కూడా అడగమంటున్నాడు. అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము అంటున్నాడు. దినదినము దయచేయమని అడుగుతున్నాడు. అంటే అట్లా అడిగితే దేవుడు నీకు ఆహారాన్ని కూడా, మంచి ఆహారాన్ని కూడా దేవుడు సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటే, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము, అంటే మాకిచ్చిన ప్రతి వాణిని మేము క్షమించున్నాము గనుక మా పాపములను క్షమించము, అంటే మనలో ఉన్న ప్రతి పాపమును కూడా క్షమించమని దేవుడు అడగమంటున్నాడు. క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వానితో చెప్పాను. కింద 5వ వచనం కూడా చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ
ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడనై నందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డునడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరుగై ఉండుగా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఏమంటున్నాడు? మరియు ఆయన వారితో 5వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎత్తుకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్మని అడుగుతున్నాడంట. ఎన్ని రొట్టెలు? 3 రొట్టెలు బదులిమ్మని ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు. అంటే ఈయన స్నేహితుడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్నాడు కదా, ఆయన స్నేహితుడు ఈయన దగ్గరికి వచ్చాడు. అర్ధరాత్రి వేళ ఆయన మార్గంలో ఇల్లు ఉందని ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు అనమాట. అందుకే ఈ ఫ్రెండ్కి పెడతానికి ఈయన దగ్గర ఏమీ లేవని ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు అడుగుదామని. ఆ ఫ్రెండ్కి తీసుకొచ్చి పెడదామని ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతడితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపులు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు అంటున్నాడు. చూసావా? ఫ్రెండ్ వెళ్ళి అడిగితే గబుక్కుని వచ్చి, అయ్యో నా ఫ్రెండ్ వచ్చాడే, నా రొట్టెలు అడుగుతున్నాడు, నా ఇంట్లో రొట్టెలు ఉన్నాయి, తీసుకెళ్ళి ఆ రొట్టెలు విద్దాము అని అనుకోవట్లేదు ఆయన ఫ్రెండ్ వచ్చి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, కాబట్టి మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఫ్రెండ్ వచ్చి తలుపు తట్టితే వెళ్తావా లేదా? నువ్వు వెళ్తావా లేదా? అయితే ఈయన వెళ్ళట్లా, ఈయన దగ్గర ఉన్నాయి రొట్టెలు, కానీ ఇవ్వటానికి వెళ్ళకోకుండా నా చిన్నపిల్లలు ఉన్నారని సాకులు చెప్తున్నాడు. చూసా ఇక్కడ ఏమంటున్నాడు, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పన అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. అంటే మాటికి అడిగాడంట ఆయన దగ్గరికి వెళ్ళి. స్నేహితుడే కానీ ఆయన దగ్గర రొట్టెలోని ఈ దగ్గర రొట్టెలు లేవు. మాటికి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో నా స్నేహితుడు, ఈయనకి తెలియని స్నేహితుడు ఈయన స్నేహితుడు వచ్చాడు కాబట్టి ఈయన మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నాకు ఇస్తాడు అన్న ఒక ఆశతో వచ్చాడన్నమాట. వస్తే ఆయన పిల్లలతో, నేను పడుకొని ఉన్నాను, నా దగ్గర నేను లేవలేను, నేను ఇవ్వలేను అంటున్నాడు. లేవంటలా, నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు. నేను లేవలేను, నేను పిల్లలతో పడుకుని నేను లేవలేను, నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు. అయితే అప్పుడు ఈయన ఏమైనా మానేశాడా? అడగటం మానలా, అడుగుతూనే ఉన్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రెండ్ ఆకలితో వచ్చాడేమో, ఈ ఫ్రెండ్ ఆకలి తీర్చుదాము, ఆకలితో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఆకలి తీర్చాలనే కోరిక, ఆ ఆశ ఆయనలో ఉంది. అయితే ఈయన సిగ్గుమాలి వెళ్ళి మాటికి ఆ స్నేహితుడిని తలుపు తట్టి
రొట్టెలిమ్మని అడుగుతున్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి, అందుకే ఇక్కడ అంటున్నాడు చూసావా, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే మాటి మాటికి అడిగాడు కాబట్టి ఆయన లేచి ఆయనకు కావాల్సినవన్నీ ఇచ్చాడంట. మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్తే సిగ్గుమాలి, దేవుడు మనకి నువ్వు ఏదైనా ప్రార్థన చేసుకున్నప్పుడు, నీకు ఏదైనా అవసరమైనప్పుడు దేవుడు నువ్వు అడిగావనుకో, అది నీకు జరగలేదనుకో, మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళాలంట. మాటి మాటికి వెళ్ళి సిగ్గుమాలిని అడగాలంట. మనకు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గు ఎందుకు అసలు? అంతేనా? ఇప్పుడు నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్తే సిగ్గుపడాలి, కానీ దేవుడి దగ్గరికి వెళ్తే సిగ్గు అవసరం లేదు. నన్ను పుట్టించింది ఆయనే కాబట్టి, ఆయన రక్తాన్ని ద్వారపోసాడు మనకి. ఆయన శ్వాసను మనకి ఇచ్చిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడగటానికి మనం సిగ్గుపడాలని అవసరం లేదు. అధికారంతో అడగాలి మనం దేవుని దగ్గరికి వెళ్ళి. నీవు నన్ను పుట్టించిన దేవుడివి, నాకు ప్రాణం భిక్ష పెట్టిన దేవుడివి, నన్ను బ్రతికిస్తున్న దేవుడివి, నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవుడివి, నాకు ఈ కొరత ఉంది, ఇది కావాలి, నాకు ఇది కావాలని నువ్వు మాటి మాటికి సిగ్గుమాలి నువ్వు దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, అన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, అన్నీ ఇచ్చాడు ఆయన, అన్నీ ఇచ్చాడు. సిగ్గుమాలి అడిగితే ఎక్కడ కూడా మరి అది సిగ్గుపడకోకుండా అడిగితే ఆయన మాటి మాటికి ఆయన అన్నీ పొందుకున్నాడు. అక్కడ పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అటువలే మీరును అడుగుడి. ఏమంటున్నాడు అక్కడ? అటువలే, ఆయన వలే మీరు అడగండి అంటున్నాడు. అడగండి, అటువలే మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. అదిగో చూస్తావా ఏమంటున్నాడు? వెదుకుడి ఇయ్యబడును, తట్టుడి మీకు దొరుకును అంటున్నాడు. వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఎరిగిన ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించున నేను. చూసావా, మనం చెడ్డవారమే. ఏమంటే మీరు చెడ్డవారు అయ్యుండి మీరు పిల్లలకి మంచి జీవులు ఇవ్వాలనుకుంటావా? ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లలు ఉన్నారనుకో, పిల్లలు పుట్టారనుకో, ఆ పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలకి మనం తల్లిదండ్రులుగా ఏం చేయాలనుకుంటాం? మంచి చేయాలనుకుంటామా, చెడు చేయాలనుకుంటామా? తల్లిదండ్రులనే ప్రతి ఒక్కరూ కూడా బిడ్డలకి మంచి చేయాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు చెడ్డవారైనా సరే మంచివారనే కాదు, చెడ్డవారైనా సరే పిల్లలకి మంచిగా చేయాలని కోరుకుంటారు. నేను చెడ్డవాడినే, నా పిల్లలు కూడా చెడ్డగానే ఉండాలి, చెడిపోవాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. నేను ఎట్లాగో చెడిపోయాను, నా బిడ్డలో మంచిగా ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. నేను ఎట్లాగో పాడైపోయాను, నా బిడ్డలో మంచిగా ఉండాలని కోరుకుంటారు తల్లి. మరి అలాంటి స్థితిలో బిడ్డల్ని పెంచుతున్నప్పుడు తల్లిదండ్రులు మరి దేవుడిని కూడా అలాగే మాటి మాటికి అడిగి మనం పొందుకోవాలి. మనం ఏదన్నా మనల్ని అడిగితే మన బిడ్డలకి మనం ఇవ్వకుండా ఉంటామా? ఉండము. ఏదన్నా అడిగితే మనము బిడ్డలను అడిగితే అది ఏది మంచిదైతే మంచిదే అడిగారనుకో ఇవ్వటానికి ఇష్టపడతాం. అదే చెడ్డది అడిగితే ఇవ్వటానికి ఇష్టపడం. చెడ్డదైతే ఇప్పుడు నిప్పు దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు, పొయ్యి దగ్గరికి వెళ్తారు, ఆ నిప్పు పట్టుకుంటాక చూస్తారు. చూసినప్పుడు మనం ఏం చేస్తాం? గబగబా వెళ్ళి లాక్కొచ్చేసేస్తాం. అది మంచి మార్గం కాదమ్మా అని, అట్లా వెళ్ళకూడదు, అది కాలుద్ది అని బొజ్జగించి యువతలు తీసుకొస్తాం. అదే మంచిదానికి దగ్గరికి వెళ్తే నవ్వుకుంటాం, మంచి తెలివైన పిల్లోడు అనుకుంటాం, చక్కగా బిడ్డల్ని చూసుకుంటాం. దేవుడు కూడా మనల్ని కూడా అదే అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మీరు చెడ్డవారు అయి ఉండి కూడా మీ పిల్లలకు మంచి జీవులు ఇవ్వాలని కోరుకుంటున్నారే, మరి నేను మీకంటే మంచివాడిని కదా అంటున్నాడు దేవుడు. మీకంటే మంచివాడిని కదా, మీకంటే మంచివాడిని నేను ఇవ్వనా అంటున్నాడు. అక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ చూసావా, కాబట్టి మీరు చెడ్డవారయుండియో 12 వచనం, కాబట్టి మీరు చెడ్డవారయుండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా
పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించిన. పరిశుద్ధాత్మ కావాలంటే దేవుణ్ణి అడుగు. నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు, ఇస్తాడు దేవుడు. అందుకని మాటికి సిగ్గుమాలి అడగమంటున్నాడు. మాటికి ఒకసారి ప్రార్థన చేసి ప్రభు నాకు పరిశుద్ధాత్మ లేదు, నాకు పరిశుద్ధాత్మ ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగేసి వదిలేసేసి ఏదేదో ప్రార్థన చేసుకుంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు ఏది కావాలో అది గట్టిగా అడగమంటున్నాడు దేవుడు. మాటికి అడగమంటున్నాడు. సిగ్గు మాలినాడుగా ఆ స్నేహితుడు ఏ రీతిగా అడిగాడో మాటికి తలుపు తట్టి ఆయన లేచి వచ్చి ఇచ్చేదాకా ఏ రీతిగా అడిగాడో ఆ రీతిగా అడగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను కూడా ఏదైనా అవసరమైతే పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడిగి మేలు పొందుకునేవారుగా ఉండాలి. అక్కడ పరిశుద్ధాత్మ కావాలంటే సిగ్గుమాలి మాటికి నన్ను అడుగు, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి, గొప్ప కాపరిని నేను ఇవ్వగలను అని అంటున్నాడు దేవుడు. మాటికి సిగ్గుమాలి అడిగితే దేవుడు నీకు నాకు కూడా సహాయం చేసే దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు. మన పట్ల మన కుటుంబాల పట్ల ఆయన అపూర్వమైన ప్రేమ, అమర ప్రేమ అమర ప్రేమ కలిగిన వాడు ఆయన మన మీద. అలాంటి ప్రేమ కలిగిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఏదో అంటే నువ్వు నీతిగా ఉన్నావో లేదో దేవుడు టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి 2 సార్లు 10 సార్లు నువ్వు అడిగినా సరే నీకు మేలు కలగలేదనుకో, కానీ దాన్ని విడిచిపెట్టి దేవుడు నాకు ఇంకేమడలే, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోలే అన్న మనసు మనలోకి రాకూడదు. ఆ మనసు రాకుండా దేవుడు నాకు ఇస్తాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలకి మరి ఇస్సాకునిచ్చినట్లుగా అన్ని సంవత్సరాలు మరి దేవుడు వాగ్దానం కోసం ఎదురు చూసిన అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వారుగా మనం ఉంటే, ఈరోజు మనం కూడా అదే విశ్వాసం కలిగి దేవుడు నాకు సహాయం చేస్తాడని పట్టుదలతో మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఎక్కడ నిర్లక్ష్య స్వభావం అనేది రాకుండా, అజ్ఞానత అనేది రాకోకుండా, ఇదిగో ఇంకా నాకు దేవుడు సహాయం చేయడు అనే నిరుత్సాహం రాకోకుండా, మనం విశ్వాసంతో నమ్మకంతో ప్రభు మాకు తోడుగొన్నాడు, దేవుడు మాకు తోడుగొన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నేను అడిగింది నాకు ఇస్తాడు అనే గొప్ప నమ్మకం విశ్వాసంతో నువ్వు జీవిస్తే దేవుడు నీకును సహాయం చేసే దేవుడు, నీకు నాకు అందరికీ సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అనమాట. అబ్రహాంకి సహాయం చేసిన దేవుడు, ఇస్సాకుకి సహాయం చేసిన దేవుడు, యాకోబుకి సహాయం చేసిన దేవుడు, వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వారి ఆస్తికర్తలుగా చేసిన దేవుడు, ఆ రోజున వారిని ప్రేమించిన దేవుడు ఈ రోజును కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని గొప్ప కార్యాలు మనం పొందుకోవాలంటే మాటికి సిగ్గుమాలి మన దేవుణ్ణి అడగాలి. ఆ స్నేహితుడు ఏ రీతిగా తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సిగ్గుమాలి అడిగితే, ఈయన నిజమైన దేవుడు ఎవరు? మనకి నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమిస్తాడంట. స్నేహితుడు ఎడవక ప్రేమిస్తాడు. అదే మరి స్నేహితుడు, కొంతమంది స్నేహితులు ఎడవక ప్రేమించరు, వాళ్ళు మధ్యలోనే దారి తొలగిపోతారు. వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. నిజమైన స్నేహితులు ఎవరంటే విడవక ప్రేమించిన వాళ్ళే నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన 17వ అధ్యాయంలో ఉంటుంది. అట్లాగే దేవుడు మనల్ని కూడా నిజంగా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో అని గమనించుకుని మనం ఎప్పటికప్పుడే మన హృదయాన్ని సరి చేసుకుంటూ దేవుని మార్గంలో మనం నడుచుకుంటే, దేవుని చిత్తమేంటో తెలుసుకుంటే, ఆయన మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఇది కావాలయ్యా అని మనం అడిగితే దేవుడు తప్పకుండా నీకు నాకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు సహాయం చేసే దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడైనట్లు మనకి తోడుగా ఉండి నీ పక్షాన నా పక్షాన కూడా ఆయన యజమాని దేవుడుగా ఉన్నాడు. అన్నీ కూడా ఇగో ఆ స్నేహితుడు వచ్చి అన్నీ ఇచ్చినట్లుగా దేవుడు మనకు అన్నీ ఇస్తాడన్నమాట. యాకోబు అది సొలొమోను జ్ఞానం అడిగితే మరి సమస్తం ఇచ్చినట్లు దేవుడు మనకు కూడా సమస్తము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం ఇప్పుడు కూడా విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువు యందు ఆసక్తితో, నిర్లక్ష్య స్వభావం లేకోకుండా ఆసక్తితో, ప్రభు నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపు, నీ బలంతో నన్ను నింపని ఎప్పటికప్పటికే దేవుని ఆసక్తితో విశ్వాసంతో మనం అడిగితే దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన మన కొరకు
మన కుటుంబాల కొరకు ఆదరణకర్తగా మనకు తోడుగా ఉండి మన బలపరిచి స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ చిన్న వాక్య దేవుడు దీవించను గాక. ఆమేన్.